ఈరోజు అయితే రాజకుమారి గోంగూర బోటి చేయబోతుందండి. ఇంకా ఇంతాకే ఉదయం పొట్టేలు కోసారంట. అయితే ఇంకా బోటి నేను చెప్పాను, అన్న నాకు పలానా ఆర్డర్ ఉందన్న, బోటి రెడీగా ఉందని చెప్పేసి చెప్పాడు. వెంటనే పోయి బోటి తీసుకురావడం, తర్వాత వచ్చేసి మొత్తం అయితే ఇంకా క్లీన్ ప్రాసెసింగ్ అంతా నేను చూసుకున్నాను. మరేమో మసాలా, అలానే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ ఇంకా అమ్మాయి వేయించుకొని ఇవన్నీ చేసుకోవడం. అంటే ఫోన్లోనే ఇంకా కారమ్మ చెల్లి ఫోన్ చేసి చెప్పాను, మసాలా మొత్తం నువ్వు ప్రిపేర్ చేసుకో, నేను వచ్చేసరికి అన్ని రెడీగా ఉండాలని చెప్పేసి ఇంకా రాజకుమారి ఇంకో వస్తూ గోంగూరను ఇంకో బోటి తీసుకొచ్చాను. అదిగోండి బోటి అయితే ఇంకా క్లీన్ మొత్తం ప్రాసెస్ అయిపోయింది, శుభ్రం చేసేసాను. ఇంకా కడుక్కొని ఇంకా అమ్మటినే ఇంకా రాజకుమారి ముక్కలు చేసేసుకొని ఫ్రై చేసేసిద్ది. బయట నీళ్ళు ఆడుకొట్టాను. ఓకేనండి, శుభ్రంగా తెల్లగా ఉంది, మలుపులాగా ఇంకంత నీట్గా చేసామన్నమాట. ఇంక వీటన్నిటిని ముక్కలు చేసేసుకోవడమే. ఇంకా లోన్ కూడా పేకులది కూడా మొత్తం ఇంకా లోన్గా అట్లా లాగేసేయాలి, గట్టిగా లాగేసేసి క్లీన్ చేసేసాను. మొత్తం శుభ్రం చేయడం అయిపోయింది. ఇంకా ముక్కలు చేసేసుకొని పసుపు అలానే ఇంకా కల్లు వేసుకొని ఉడకబెట్టి తర్వాత ఇంకా చేయాల్సిన ప్రాసెస్ చేయి మరి. సరేనా? ఓకేనండి, శుభ్రంగా క్లీన్ చేయడం అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇంకా గోంగూర కూడా ఎండలో ఆరబెట్టుకుంటా ఉంది. ముక్కలు చేయడం ఇంకా ప్రాసెస్ చేస్తున్నావా? చిన్న చిన్న ముక్కలు చేసేసుకో, సరిపోద్ది. కొంచెం పెద్దగా వస్తే ఏంటంటే ఉడకబెట్టేటప్పుడు ఫ్రై చేసేటప్పుడు ముడుచుకుంటే ఫ్రై చేసేసరికి చిన్నగా అయిపోతాయి. ఇంకా నేను కూడా హెల్ప్ చేస్తాలే, ఇద్దరం కట్ చేద్దాం తొందరగా. కట్ చేసి ఉడకబెట్టేసుకొని ఇంకా అన్ని మసాలాను అలానే పేస్ట్ ఏం రెడీ చేసుకున్నావాగా ఇంకా తొందరగా అయిపోద్దిలే. తర్వాత ఇంకా బోన్లెస్ చికెన్ కూడా చేయాల్సింది ఉంది, అది కూడా చేసావా? సరే కానీ మరి రెండు ఒకసారి కలపచ్చులే, పక్కన పెట్టుకొని. సరే మొత్తం ముక్కలు చేసేసుకో, మొత్తం నీట్ గా చేసేసుకున్నాం. మనం ఎంత శుభ్రంగా చేసుకుని తింటామో అదే శుభ్రంగా మన సబ్స్క్రైబర్ అంతేగా ముందు నీట్నెస్ ఉండాలి. అవును, తెల్ల మలుపు లాగుంది. సరే ముక్కలు చేసేసుకో మరి. సరే బాబు. కొంచెం పసుపు అలానే తర్వాత వచ్చేసి ఇంకా ఉప్పు వేసి కలిపేసి పొయ్యిన పెట్టేసానండి. ఒక 15 నిమిషాలు ఉడికిన తర్వాత మనం విడిగా తీసేసుకొని నీళ్ళు మొత్తం ఇంకిన తర్వాత నూనెలో ఫ్రై చేసుకుంటాం. అంటే రాజీ ఈ చికెన్ ఫ్రై చేసుకుంటాం. పక్క మటన్ ఎంత వరకు వచ్చింది? బోటి ఎంత వరకు వచ్చింది? బోటి కూడా బాగా ఉడుకుతా ఉండగా